146 కీర్తన మనం చదివి ఉంటున్నాం. బైబిల్ అందరూ కూడా తెచ్చుకోండి. మొదటి వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. ఇప్పుడు ఈ కీర్తన మరి దావీదు రాసిన కీర్తన గుంపులో ఇది చేర్చబడది. స్తుతి కీర్తన అని చెప్పి 145 మీద హెడింగ్ దావీదు అని. మరి వరుసగా ఇవన్నీ కీర్తనలు చివరి దావీదు రచించిన కీర్తనలుగా లెక్కించబడ్డాయి. మరి దావీదు అంటున్నాడు, ఇంతకుముందు కూడా 103 కీర్తనలు ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అంటున్నాడు. 115 కీర్తన ఇంతకుముందు మనం చేసినాయి. విగ్రహాలకు అవి నోరుండి పలకబట, కళ్ళుండి చూడబట, మరి చెవులుండి వినబట, వాటికి చేయివారు వాటి వారై ఉన్నారని రాయబడింది. ఇంతకాలము పాతకాలంలో మేము కూడా అందరము వీటికన్నిటికీ మొక్కేవారం, అవన్నీ చేసేవారు. ఎప్పుడైతే మాకు నిజమైన దేవుడు దొరికిండో, భూమి ఆకాశంకు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు మనకు కావాలి? ఈ భూమికి పునాది వేసిన వ్యక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ భూమికి పునాది వేశారో, ఆకాశం నియమించారు, మేఘాలతో ఆకాశంను కప్పుతూ ఉన్నారు, ఆ దేవుడు ఈ లోకంలో నరవతారధారిగా వచ్చి 2000 సంవత్సరాల క్రితం మరి సిలువలో ప్రాణం పెట్టి మన కోసం రక్తం చిందించాడు. ఆ గొప్ప దేవుడు, ఆ దేవుని స్తుతించడానికి మనమందరం కూడా కూడుకొని ఉంటున్నాం. కనుక ఏమని రాస్తుంది? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతింపుము. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలం అంతా నేను దేవుణ్ణి కీర్తించెదను. దావీదు ఎంత చక్కటి, దీనికి రాగం ఉండేది ముందు, ఎంత చక్కటి కీర్తన రాస్తున్నాడు. ఏమంటారు? జీవితకాలం అంతా కూడా నేను దేవుణ్ణి స్తుతించేదాను, రాజుల చేతనైనా నరుల చేతనైనాను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. వారిని నమ్మేది ఉంటే ముందు చెప్తుండే కదా కీర్తనకారుడు, వారిని కూడా నమ్ముకోండి, వారు కూడా రక్షిస్తారు, వీళ్ళు కూడా రక్షిస్తారు, రక్షకులు ఎంతో మంది ఉన్నారు, అన్ని కలిసి ఒకటే అని చెప్పేవాడు గ్రంథంలో. కానీ గ్రంథంలో మొదలాజ్ఞ ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉండనిమన్నాడా? పెట్టుకోండి, ఒక్కొక్కటి అన్నాడా? ఒక బండను పెట్టుకోండి, ఒక చెట్టును పెట్టుకోండి, ఒక పుట్టను పెట్టుకోండి, అప్పుడప్పుడు భూదేవిని కూడా వల్లండి, అప్పుడప్పుడు సూర్యనారాయణ ముంతటి నీళ్లు పోయండి అన్నాడా దేవుడు? నేను తప్ప వేరొకటి నీకు ఉండకూడదు, ఉంటే అది నీకు ప్రమాదం. ఎందుకంటే భూమి ఆకాశం కలిగేసినోని నేను నీకోసం ప్రాణం పెట్టినోని. మరి దయ్యాలను ఎందుకు మొక్కుతారు? దాన్ని మొక్కద్దని చెప్పి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నేను తప్ప రక్షకుడు వేరొకరు లేరంటున్నాడు. ఇంత మంచిగా చెప్పంగా కూడా మన లోకానికి భయపడి కొంచెం ఆ దేవులకు మొక్కి కొంచెం ఈ దేవులకు మొక్కి నడమ గబ్బెంలాగా ఉగులాడితే అటు పక్షి కాకపోతే వీటి జీవరాశి కాకపోతే కదండి, అట్లా అయిపోతుంది పరిస్థితి. ఒకప్పుడు తెలియక అవన్నీ వేసాం, ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలా? మనసు మొత్తం దేవునికి ఎచ్చుకోవాలి. లోకం ఏమన్నా అని, ఇంటి పక్కలు ఏమన్నా, కులుపులు ఏమన్నా, దేవుని మాత్రం గట్టిగా పట్టేసుకొని నీకు ఎవరి మాట మనం వినకుండా దేవునికి మంచి ఇచ్చి స్థిరంగా ఉండాలి. మా కుటుంబంలో నేను అందరికంటే ముందు నమ్ముకున్నా. మా తల్లి నమ్మలి, తమ్ముళ్ళు నమ్మలి, మా మేనత్తలు నాకంటే ముందు నమ్మింది. అయితే నేను నమ్ముకున్న తర్వాత మా తల్లికి మాత్రం తెలుసు నేను బాప్తిస్మం పొందిన సంగతి, బైబిల్ చదివే సంగతి. మా డాడీకి రహస్యంగానే వస్తుంటే, అయితే కిటికీల బైబిల్ పెట్టుకుని ఇంటర్కి వచ్చి మెల్లగా బైబిల్ తీసుకొని దొంగతనాన్ని గుడికి పోతుండే. అంత భయం ఉంటుండే. మా నాన్న ఏడాది తాగొచ్చి నన్ను పొల్లు తిడతాడు అని భయపడేవాడిని నేను. ఆయన వండుకున్న తర్వాత అత్తుండి ప్రార్థనలకు పోయి, బొంబాయిలో ప్రార్థనలు బాగా జరిగాయి గుడిసెల పంటి. వర్షం పడ్డగాని అప్పుడు బుగ్గ దీపాలు ఉంటుండే, కందీలు ఇట్లా చేతులు పట్టుకొని నడిచేవారు పాస్టర్ గారు. బురదలకు వెళ్ళి ఆ తాటి మొద్దుల మీద బురదలకు వెళ్ళి గుడిసెలకు పోయి వాళ్ళ గుడిసెలో ఒక కొయ్యకు ఈ క్యాండిల్ తగిలించి తర్వాత మేమందరం కూర్చుండి జోరుగా పాటలు పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. అందరు గట్టిగా చప్పటి. ఇంత చిన్న పిల్లలు కూడా అప్పుడు ఆత్మను పొందుకున్నారండి. ఎద్దుకెద్దున్న నాకే ఆత్మ రాలేదని బాగా బాధపడేవాడిని. వాళ్ళందరూ పొందుకున్న నాకు ఇంకా ఆత్మ రాకపోయి దేవా నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని బాగా అనుకునేవాడిని. అయితే వాళ్ళందరూ ఆత్మతో నిండి ఆరాధన చేసేవారు మనసారా. ఇట్లా మన తిరిగి దిక్కులు చూసి పాటలు పాడేవారు కాదు. కళ్ళు ముయ్యబడి చప్పట్లు కొట్టుకుంటా జోరు పాటలు పాడుతూ ఉండగా పిల్లలు నింపబడేవారు. పిల్లలు గట్టిగా దేవుని సన్నిధిలో స్తుతించేవారు. అట్లా జరుగుతుండే ఉజ్జీవంగా దేవునికి స్తోత్రం. అయితే ఆరాధన జరిగే వరకు, వాళ్ళు భోజనాలు పెట్టే వరకు రాత్రి 11, 12 నెల్లుగా వచ్చి తలుపు తడుతుండే అమ్మా అని. తలుపు తట్టగాని మా చెవులు ఎప్పుడు తలుపు దగ్గరనే ఉంటుండే. మొదట ఆమెకి నచ్చు, గబాల ఇంత రాత్రి దాకా పోతావారా అని చెప్పి పిలిచి ఓ కర్రలు కూర్చొని పెట్టి చాటుకు అన్నం తెచ్చి నాకు తినబెట్టి ఆయన కొంచెం బాసన సప్పుడు కాగానే నడుసా
పెద్దోడు వచ్చిండా అని తాగిన సోయిన అన్న వెంటనే నాకు ఉండే సార్లు మనం లబ్డా కొట్టుకును ఇక ఏడ తిట్టుడు మొదలెడితే గంట తిడుతూ ఉంటాడు ఆయన. ఆ రాత్రి 1 గంట కళ్ళు తెమ్మని కళ్ళు దేపో అని పంపిస్తాడని నాకు చాలా భయం వేసి. కళ్ళు దగ్గర ఉండేది కాదు అప్పుడు, గట్టలు పారుతుండే, గట్టల మీద తాటి ముద్దులు ఉంటుండే, అవన్నీ పాకులు పట్టి జారుతుండే, జారితే గట్టలలో పడితే అట్టి కొట్టుకుపోదాం. అది రోడ్లు మంచిగా ఉండేది కాదు, అంత బురదనే, అంత దూరం బురదలకి వెళ్ళి నడుచుకుంటా. ఏ రాత్రి అంటే ఆ రాత్రి నన్ను లేపో కళ్ళు అవసరం లేపో అని ఆ గ్లాస్ పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటా నేను పోతుంటే ఆయన కొనుకరా నేను చిన్న జువేలంతా ధాన్యాలంతా అట్లా ఉంటుంది. అప్పుడు ఇంకా నాది 10th కాలే. అయితే తాగచ్చి బాగా కొట్టు మావని బాగా తిట్టు, వాళ్ళిద్దరికి బాగా లొల్లు జరుగుతుంది ఆ దినాల్లో. దేవుడికి స్తోత్రం. మాకు దేవుడు దొరకకన్నా ముందు నాకు ఒక్కొనికే దొరికాడు దేవుడు. ఆ తర్వాత మావ కూడా దేవుడు దొరికాడు. మా కుటుంబం అంతా నమ్ముకున్నది, మా తమ్ముళ్ళు నమ్ముకున్నారు, మా డాడీకి దేవుడే బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మా కుటుంబం ధన్యమైపోయింది. హల్లెలూయా. ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేవునికి స్తోత్రం. ఎవ్వరికి భయపడద్దండి. నేను బాప్తిస్మం పొందేటప్పుడు తల్లిని అడగలేదు, తండ్రిని అడగలేదు, తోబుట్లను కూడా అడగలే, మేనత్తలను కూడా అడగలే, ఎవరిని అడగలేదు. బాప్తిస్మాలు ఇస్తుందంటే వెళ్ళిపోయినా అయ్యా నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి అడిగా. బాప్తిస్మం వచ్చా. ఒక చోట బల్ల వంచుతా ఉన్నారు. ఆ దినాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి నిజామాబాద్లో. అయితే మా రాయలం అక్కడ కూర్చుండి ఉంది. అయితే అందరికీ పలారం పెట్టుకురాబట్టి అయ్యా రొట్టె ద్రాక్షరసం. నేను అనుకున్నా మాకు విగ్రహాల కడ మాకు కూడా పలారం పెడతారు కదా, అయ్యా నాకు కూడా పెట్టాను. నాకు ఇంకా బాప్తిస్మం లేదు అప్పుడు, మారు మనసు పొందలే. బాబు ఇది నీకు పెట్టేది కాదు అనబట్టి. అయ్యా అందరికీ పెడుతుంది కదా నాకెందుకు పెట్టారంటే అదేంటిది అని అడిగాడు. మంచం అని నేను చెప్పిన. అది మంచం కాదు మొద్దు అనబట్టి. అయ్యగారికి మొద్దు కనబడుతుంది, ఏంది నాకైతే మంచం కనబడుతుంది అని నేను అనుకున్నా. హల్లెలూయా. అది మొద్దు అనబట్టి. అడవిలో అది మొద్దు, అది కోయబడ్డది, దూడ పట్టబడ్డది, సైజుకు కొలతలు వేశారు, దానికి కొత్త ఆకారం వచ్చింది, 4 కాళ్ళు వచ్చినాయి, ఇటొక బెండు అటో బెండు వచ్చినాయి. మొత్తం అల్లిన తర్వాత కొత్త పేరేమొచ్చింది? మంచము అని. లేకుంటే అది మొద్దే. నువ్వు కూడా దూడ పట్టబడాలి, నువ్వు కూడా కొయ్యబడాలి, నువ్వు కూడా కొలతకు రావాలి, నువ్వు మారుమంచు పొందాలి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు నీకు ఈ బలి ఇస్తారని చెప్పి కొత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి సంది నాకు మనసులో ఏమొచ్చింది? నేను కూడా బాప్తిస్మం పొందాలి. 100 అయినా 106 అయినా మా తల్లికి చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా నేను బాప్తిస్మం తీసుకోవాల్సిందే అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన గొప్ప దేవుడు. మనకు దొరికిన దేవుడు గొప్ప దేవుడు. భూమి ఆకాశంలకు సృష్టికర్త. మేఘాలు, ఆకాశంలో మేఘాలు కప్పువాడు, నక్షత్రాలను పేరు పెట్టి పిలిచివాడు, జీవరాశులకు అన్నింటినీ కూడా కలిగేసిన వాడు, పక్షులను కలిగేసిన వాడు, మనకు పిల్లల్ని ఇచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇల్లు ఇచ్చిన వాడు ఆయనే, విధురాలను పోషించేవాడు ఆయనే, దిక్కులేని వాళ్ళకి ఆదరణ ఆయనే. ఇప్పుడు కీర్తనలు మనం చదువుతా వద్ద ఎంత చక్కగా రాయబడి చూడండి. ఆయన ఆకాశములను, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించిన వాడు. చూసారా? ఆకాశంను, భూమిని, దానిలో సర్వమును. అంటే సర్వం అంటే ఏమేమి కనబడుతున్నాయి మనం చెప్పండి. భూమి మీద చెట్లు, గుట్టలు, పుట్టలు, బండలు, సముద్రాలు, చెరువులు, వాగులు అన్ని కలిగేసిన పక్కకు పెట్టేసి ఆ గుట్ట మీదకి ఒక బండను తెచ్చి బండ నువ్వే నా దేవుడు అని మొక్కితే దేవునికి ఎంత కోపం రావాలా? నేను నీకు ఆ బండ తిరిగి కనబడుతున్నానా అన్నాడు ఆయన. మనం చేసే పొరపాట్లు అవి ఈ దినాల్లో. ఆ నిజమైన మర్చిపోతున్నాను. సృష్టిని మొక్కుతున్నాను. సృష్టిని కాదు మనం మొక్కేది, సృష్టికర్తను మొక్కాల. నిన్ను నన్ను కలిగేసిన వాడు, ఆకాశంలో కలిగేసిన వాడు, భూమిని కలిగేసిన వాడు. మరి మాకైతే ముక్కోటి దేవతలు ఏమో మీరు అంటారు. నేను కూడా ఆ దినాల్లో అట్టే వాదించేవాడిని. ఎవరైనా భాషగా చెప్తే మా దేవుళ్ళు కావా, ఈ దేవుని గురించి చెప్తున్నా, మాకు కూడా దేవుళ్ళు ఉన్నారు అని నేను చెప్పేవాడిని. చెప్తే ఆయన బైబిల్ చక్కగా తెరిచి ఆది యందు భూమి ఆకాశంలో దేవుడు కలుగజేసినని చూపించాడు. మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చూపించాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ముక్కోటి లేవు అప్పుడు. ఆది యందు ఒకే దేవుడు ఉన్నాడు. మనం పెట్టుకున్న ఇవన్నీ కూడా ముక్కోటి దేవతలు కదండి. ముక్కు దేవుడని, చెవు దేవుడని, కన్ను దేవుడని, పాము దేవుడని, కోతి దేవుడని, పులి దేవుడని, ఏనుగు దేవుడని అన్ని మనం పెట్టుకున్నా. ఇంకా అధిక తెలివి గాడిది కూడా దేవుడు అని చెప్పి గాడిని మొక్కపోతే అది ఇసిరి తంగింది వెనకకెళ్ళి. నేను నీకు ఎట్లా కనబడుతున్నాను? హల్లెలూయా. అంత తెలివి తక్క పనులు మనం చేస్తాం. కానీ దేవుడు అనేవాడు భూమి ఆకాశంలో సృష్టికర్త. ఆయన సముద్రాలను కలగేసిన వాడు, ఆకాశంలో జాడతో కొలత వేసిన వాడు, సూర్యుని నియమించిన వాడు, నక్షత్రాలు పేరు పెట్టి పిలిచేవాడు. అందుకే మనం ఇందాక పాడుకున్నాం కదా, ఆయనే ఆకాశము
మేఘములతో కప్పును ఆయని ఆకాశము మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆ దినాల్లో నేను మార్మన్స్ పొంది వచ్చానంటే ఒకలాంటి భక్తి కొరకు ఆకలి పుట్టింది నాకు. పుట్టిన పిల్ల ఏత్రిక పిల్లకు ఆకలి పుడుతుంది. ఎప్పుడు పాలు 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 ఎప్పుడు తాగుతా అంటది. అర్ధరాత్రి వేళ లేచి 1 గంటకు లేచి 2 గంటలకు లేచి పాలు తాగుతా ఉంటే దాని కడుపు ఎప్పుడు నిండదు. ఇక తల్లి కూడా ఇచ్చి దమ్మకత్తది. ఎప్పుడు తాగుడినా ఇంత గోరుముద్దలు తినరాదా? కొంచెం ఎదిగిన తర్వాత ఇక ముక్కలు నోట్లో పెడుతుంది. కానీ దానికి ఆకలి ఎట్లుంటుందో నాకు కూడా వాక్యం కొరకు ఏముండేది ఆ దినాల్లో ఆకలి ఉండేది. బైబిల్ కొన్ని గంటలు చదివేసేవాడిని. ఒక్కొక్క పుస్తకం ఒడగొట్టుకునేవాడిని. ఎక్కడ గుడికి జరిగినా వెళ్ళేవాడిని, ఎక్కడ సభ జరిగినా వెళ్ళేవాడిని. ఆ ప్రకారం కొత్తగా జన్మించిన వాళ్ళకు కొత్తగా పుట్టిన పిల్లల్లాగా ఆకలి ఉండాలి. దేవుని కొరకు తపన ఉండాలి. దేవుని వాక్యం మీద ఆధారపడాలి. మనం వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యం బాగా నమలాలి. మీరు ఎప్పుడైనా గొంగల పురుగులు చూస్తే ఆ గొంగల పురుగులు దొండ తీగ కొట్టినట్టు మొత్తం తీగంతా సాపేస్తుంది. ఆకులన్నీ తినేసి ఉత్త మొండెం తీగనే కనబడుతుంది. మాకు దొండ చెట్టు ఉండేది పందిరికి. దొండకాయలు మంచి గాతుండే. ఎక్కడికెళ్ళి వచ్చినాయి గుంపులు పురుగులు మొత్తం ఆకులన్నీ తినేసినాయి. తెల్లర్లేసి చూస్తే ఒక్క పురుగు మనకు కనబడేది కాదు. ఎక్కడ పోయినాయా పురుగు నేను అనుకునేవాడిని. అవన్నీ గంప సాటుకు దాక్కునేవాడిని. కిందికి పోయి చెట్టు సాటుకు ఆకుల సాటుకు గంప సాటుకు దాక్కునేవాడు. ఒకనాడు ఇట్లా గంపలు ఆవట్టిన దాని కింద అన్ని కుప్పలు గొంగలు పురుగులు ఉన్నాయి. చేయలేక వాటిని చంపుడు నేను మొదలుపెట్టిన. ఎవరో చెప్పారు, గొంగులు పురుగులు సీతకు ఒక చిలుకలు అవుతాయి, అవి ఆకులు మేస్తాయి, ఒకనాడు గూడు కట్టుకుంటాయి, గూడు వలుగుతుంది, వాళ్ళకెళ్ళి రంగురంగులు ఏమత్తాయి, సీతకు ఒక చిలుక వస్తుంది, జంగమయ్య వస్తుంది. వాళ్ళకెళ్ళి పిల్లలు జంగమైన పడతారు కదా, చిన్న పిల్లలు. అవి రంగురంగులతో పోయి ఆ పూల మీద వాళ్తా ఉంటే వీళ్ళు ఏం చెప్తారు, మెల్లగా పోయి ఇలా దొరకొట్టాలని చూసేసరికి అది ఎగిరిపోతుంది. మళ్ళా పోతారు, మళ్ళా పెట్టబోతే మళ్ళీ ఎగిరిపోతుంది. అంత చక్కని సీతకొక చిలుక ఇళ్ళకెళ్ళి తయారైంది. అదే గొంగల పురుగు, అదే మనం చీదరగొట్టే పురుగు. అది మీద వారిందంటే వాళ్ళంతా దురదని కదండి, దాన్ని అసహించుకుంటాం మనం. దాన్ని చూస్తే మనకు అన్నం కూడా తినబుద్ధి కాదు, అలాగే అసహించుకుంటాం. కానీ అటువంటి వికారమైన పురుకే కొత్త రూపం వస్తుంది, గూడు వలుగుతుంది, గూట్లకి వెళ్ళి సంగమై బయట వెళ్తుంది, పైకి ఎగిరిపోతుంది. ఇక భూమి మీద వారదు, అది ఆకులు నమలదిగా. అది పువ్వుల్లో నుండి మకరందాన్ని సేకరిస్తుంది. ఏం తింటది? అది తేనెను తాగుతుంది పువ్వుల్లో నుండి. అదిగా ఏ ఆకుకు నష్టం చేయదు. అట్లే మన కొత్త రూపం వచ్చిన తర్వాత ఈ ఆకు మేస్తాం, ఆ ఆకు మేస్తాం, బైబిల్ అంతా తిరిగేస్తాం, అన్ని ఆకులు మేసుడు మీద ఉంటాం మనం. కొత్త రూపం రాకన ముందు మీకు ఒకనాడు ఈ గూడు వలిగిందంటే ఇళ్ళకి వెళ్ళి బయట పడుతుంది ఏంటి? కొత్త రూపం. ఆ కొత్త రూపం ఏముంటది? ఈ శరీరానికి చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు అన్ని ఉన్నట్టు అది మహిమకరమైన రూపంలో మనం ఉంటాం. ఈ మట్టి శరీరం ఉండదుగా, ఈ ముసలి శరీరం ఉండదుగా, ఊడిపోయిన బోసిన వారు ఉండదు, పనులు ఉండయి. ఈ మంచి యవనంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎల్ల కాలం ఆ రాజ్యంలో ఉంటాం. అంత చక్కని రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకోవాలని దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి 2 చేతులు చాపి నిన్ను నన్ను పిలుస్తా ఉంటే మనం ఏం చెప్తున్నాం? నువ్వు నాకు అద్దెద్దు, మాకు వేరే దేవుళ్ళు ఉన్నాయి, నువ్వు నాకు అద్దెద్దు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నావు. అవి మనల్ని ఆనలను మింగి దయ్యాలవి. ఒక్కొక్క దాని చేతిలో చూడండి ఏముంటుందో. ఒక దాని చేతిలో బల్యం, ఓ దాని చేతిలో ఖడ్గం, ఓ దాని చేతిలో శంఖం, ఇంత పొడి 4 చాపి మింగుతా అంటది. అది యేసుప్రభు చేతిలో చూడండి ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి నీ కొరకు. మరి గాయాలు ఉంది, నిన్ను ప్రేమించేటోడు కావాలా, నీ ప్రాణాలే మింగేటోడు కావాలా? పెట్టి ఏదన్నా కోడి పుంజో మేకను పెట్టకపోతే నీ పీకనే వస్తుందా అంటది. అది అవునా కదా? అవి శక్తులు, వాటిని మనం పూజించకూడదు. దేని పూజించాలా? భూమి ఆకాశంకు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన సముద్రాలు కలగేసిండట, ఆకాశంను కలగేసిండట. ఆయన గొప్ప దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. చూడండి ఏమన్నాడు? రాజుల చేతనైనను నరుల చేతనైనను 3వ వచనంలో రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దు. రాజులను నమ్మద్దట. ఇంకెవరిని నమ్మద్దు? రాజుల చేతనైనను నరులు. ఇంకా నరులు ఎవరైనా ఉన్నారు కదా, గొప్ప గొప్ప ఋషులు, మునులు, బాబాలు అంటారు చూడండి. ఇలా చిటికి వాయించగానే విభూతి వెళ్తుంది. ఆ విభూతి నీకు పెడతాడు.
మంత్రశక్తితో బంగారం చేసి ఇస్తాడు. ఎంటికి ముంచుతాడు, బంగారం చేస్తాడు, నీ చేతిలో పెడతాడు. అసలు బాబాలను నరులను మీరు నమ్మద్దు అని ఉంది. మీరు నమ్ముకోకూడదు. వారి ద్వారా రక్షణ కలగదు. మీకు వారి ద్వారా ఏం కలుగుతుంది? నష్టమే. మీ దగ్గర ఉన్న సొమ్ము దొబ్బెత్తారు వాళ్ళు. వీళ్ళు దిగంబరుగా చేసి పెడతారు. ఆస్తంతా దోచుకుంటారు వాళ్ళు. వారి దగ్గరికి పోతూ వారిని నమ్మద్దు. చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును. వారి మంటిపాలగుదురు. వారి సంకల్పం నాడే నశించును. అయితే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. ఆమె ఏ దేవుడు మనకు సాయం చేస్తాడు? యెహోవా దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు ఎంత పచ్చి మోసగాడు చెప్పండి. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మామను మోసగించాడు, దురదేశం వెళ్ళిపోయిండు. ఒకదాని కోసం కొలు చేస్తే ఒకదాన్ని వాళ్ళు ఇచ్చి అట్టగట్టి ఇల్లు చేశారు. మళ్ళా 7 ఏళ్ళు చిన్నదాని కోసం పనిచేశాడు. ఎప్పుడు పెద్ద పరివారంతో తిరిగి వస్తా ఉన్నాడు. తొదకు దేవుని కూడా మోసగించాడు. దేవునితో ఏం వాగ్దానం చేసినట్టు పోకల మందు తల కింద రాయి పెట్టుకొని పండుకొని అంటున్నాడు, ప్రభువా నేను క్షేమకరంగా తిరిగి వస్తే నిజంగా ఈ బండి ఏమైపోతుంది? మందిరం అవుతుంది. అంటే మందిరం కట్టిస్తా, నా రాబడి అంతట్లో దశభాగాలు కూడా ఇస్తా ప్రభువా అని మొక్కుకున్నాడు. ఆయన దేవుడు క్షేమం దయచేశాడా లేదా? ఒంటరిగా వెళ్ళి మందగా వస్తుండ, మందలుగా గొర్రెల మంద వేర, మేకల మంద వేర, ఎడ్ల మంద వేర, దూడల మంద వేర, గాడుదల మంద వేర, లోటపెట్టలు వేర, మందలుగా వస్తుంది. వాళ్ళ అన్నయ్యకి కానుక పంపేటప్పుడు ఎన్ని పంపాడు? కొన్ని గొర్రెలు, కొన్ని ఎడ్లు, కొన్ని కానుకగా పంపించాడట అన్నను ఎదుర్కొంటాం. అంత ఆస్తిపరుడైపోయింది. చాలా మంది దాసులతో పాటు వస్తా ఉన్నాడు. ఒక్కడుగా వెళ్ళినోడు ఇంత పెద్ద మందని తీసుకొస్తున్నాడు, కానీ మాత్రం దేవునికి భాగాలు ఇయ్యలే, మందిరం కట్టలేదు. కుదరు దేవుని కూడా ఏం చేసినట్టు? మోసం చేశాడు. ఆయన బ్రతకంతా మోసమే. ఆయన పేరుకే అర్థమైంది యాకోబు అంటే మోసగాడి. ఇప్పుడు దేవుడు ఏమని పలుకుతుండు? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. అంటే యాకోబుకు సాయం చేసిన దేవుడు, ఆ మోసగాడికి సాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా ఏం చెప్తాడు? సహాయం చేస్తాడు తప్పకుండా. ఎంత ఘోర పాపాత్మునివైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ముడివైనా ప్రేమించునురారా, పాప భారము రారా, పాదములపై బడరా, యేసు పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల యేసు తప్పకని రక్షించు, తప్పకని రక్షించు, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? అనే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? చూడండి, ప్రేమధారలు చెందిన దేవుడికి సమంగా ఎవరు కూడా లేరండి. ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రేమధారలు చెందిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు. కనుక ఆ దేవుడు ఎవరికి సహాయుడగునో వారు ధన్యులు. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారు తప్పకుండా ధన్యులు. ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, ఒక తోబుట్టు కంటే, కట్టుకున్న భర్త కంటే అధికంగా ప్రేమించేవాడు ఎవరు ఈ లోకంలో? యేసయ్య మాత్రమే. నీ భర్త కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ దోస్తు కాదు, నీ చెలికత్తి కాదు, దేవుడు మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కృప 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 చూపుతున్నాడు దేవుడు మనందరి పట్ల కృప. అప్పుడే ఏం జరిగింది? ఇరానికి ఏదో జ్వరం వచ్చే, మెల్లమెల్ల జ్వరం మొదలై 20,000 దులుపుకుంటేవి, జ్వరం ఇట్టకపోట్టి అట్టకపోట్టి పింఛం అయిపోతుంది. ప్రార్థన సాయం కోరుతీవి, ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోయింది. అంటే ఒక సిగ్నల్ మనకి ఇచ్చాడు. ఏం సిగ్నల్ అది? బిడ్డ నేనే నిన్ను కాపాడును. ఇంకా డాక్టర్లు గారు, ఇంకా వేరే వైద్యులు గారు, మాంత్రికులు గారు, దయ్యాల దగ్గరికి వెళ్ళొద్దు, అరుచుకోదు వారిని, నేనే నిన్ను కాపాడుతూ ఓ సూచన ఇచ్చాడు. ఆ సూచన ఇచ్చినప్పుడు నన్ను నమ్ముకోవాలద్దా? మరొక సూచన ఇస్తాడు. మరొక అనారోగ్య పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు భర్తకే రావచ్చు, నీకే రావచ్చు, ఇంటికి రావచ్చు. ఎవరికొకరు రాగానే మనం ఏం చెప్తాం? చాలా కొట్టుకొని ప్రభువా నన్ను కాపాడు, ఈసారి నన్ను కాపాడుతుంది, తప్పకుండా నేను నమ్ముకుంటా అంటాం. మళ్ళా గండం తొలగిపోగానే మళ్ళా దులిపేసుకుంటా.
ఇప్పుడు అద్దులే బిడ్డ పెళ్ళి అయ్యేది ఉంది, ఇల్లు కట్టుకోవాలా, అవుట్ ఆఫ్ పోయి రావాలా, మంచి క్షేమం కత్తికి అప్పుడు చూద్దాంలే దేవుడు అని వాయిదాలు ఇస్తూ ఉంటాం. మనం వాయిదాలు వేసి 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 దేవుడు రెండు చేతులు చాపుకొని నీ హృదయమైన ద్వారం దగ్గర కనిపెట్టి కన్నీళ్ళు కాల్చి తుదకు నువ్వు చేతులారా ఆయన చేతులకి వెళ్ళిపోగా ఆయన అలాగనే చూస్తూ ఉండవలసి వస్తుందండి. దయ్యం నేను లాగేసుకుంటుంది నరకానికి. చూశారా, నరకం నుండి తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ నరకం నుండి విడిపించు దేవుణ్ణి మనం ఖచ్చితంగా నమ్ముకుంటే మనం ఎంతో ధన్యులం. కనుక ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. చెప్పండి, ఎవరు ధన్యులు? ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం? నరుల మీదనా, ఎమ్మెల్యే మీదనా, ఎంపీ మీదనా, ఇరుగు పొరుగు వారి మీదనా? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు నీకు మంచి మార్కులు రావాలన్నా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? నా యేసయ్య సాయం చేయాలనుకోవాలి మనసులో. దేవునికే అది సాధ్యం. దేవుడు అది తప్పకుండా జరిగిస్తాడు. ఇప్పుడు 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనం చూడండి. ఆయన ఆకాశంను, భూమిని, సముద్రంను, దానిలోని సర్వంను సృజించిన వాడు. ఆయన ఎన్నడు మాట తప్పని వాడు. మనుషులు ఎన్నిసార్లు మాట తప్పిపోతారు? ఇయ్యాలని ఇప్పుడే అత్త అంటది, ఆ మనిషి కనబడే కంటికి 20,000 రేపే తెచ్చిత్తా ఇయ్యు అని అంటది. 20 ఏళ్ళు అయినా ఆ 20,000 వెళ్ళాయి. చూసారా, అంత కూడా ఉన్నారు మాట తప్పేటోళ్ళు. కానీ దేవుడు మాత్రం ఎన్నడు మాట తప్పని వాడు. నీకు అన్యాయం ఎప్పుడు చేయడు. దేవుడు ఒక్కడే మాట తప్పని వాడు. ఆయన ఎవరు? సముద్రాలు కలిగేసిన వాడు. ఆయన ఎవరు? ఆకాశం కలిగేసిన వాడు. ఆయన ఎవరు? సముద్రంలోని సర్వం కలిగేసిన వాడు. అంటే మొట్ట చేప కూడానా? అవును. వేలు ఫిష్ కూడానా? అవునండి. రవాట కూడానా? రొయ్య పట్టు కూడానా? గంగ రొయ్యలు కూడానా? తింటున్నావు అబ్బాయి? గంగ రొయ్యలు తింటాడు. హల్లెలూయా. ఇవన్నీ కలిగేసిన దేవుడు. చూడండి ఎన్ని రకాల చేపలను దేవుడు మనకు కలిగేశాడు, పక్షులను కలిగేశాడు. ఇవన్నీ కలిగేసిన వాడు ఎప్పుడు కూడా మాట తప్పని వాడు. నీకు మాట ఇచ్చిండని చాలు, తన బిడ్డగా నేను చూసుకుంటాడు. నీకే ఆపద వచ్చినా, ఎప్పుడు నువ్వు పిలిచినా పలికే దేవుడు. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు పలుకుతావు, దేవా నాకు కనబడు, నాకు దర్శనమి, నాకు ఈ సహాయం చేయి, ఎప్పుడైతే హృదయ లోతులకు వెళ్ళి మొర పెడతావో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇప్పుడు చూడండి, మా పాపకు జ్వరం వచ్చింది ఇవాళ. దానికి 2 తొడలకు 2 టీకాలు ఇచ్చారు. జ్వరము అసలు జాడతలేదు. తడి బట్టలు వండబెట్టి మీదికెళ్ళి కూడా తడి బట్ట కప్పి వాళ్ళ మంచం దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లి అసలు జరుగుతాను లేదు. ఇది కేవమంటే అయిపోయి గబగబా కిచెన్లో ఉన్నా ఉరికేచ్చడి. దాన్ని పట్టుకుని మమ్మ స్లీపింగా, నీతో పాటు మమ్మీ కూడా వండుకుంటుంది చూడు అని దాంతో పాటు వండుకొని దాని నోట్లు సీసబెట్టి మెల్లిగా కదులుతూ అయిపోయి మళ్ళీ జరిగిందని చెప్పి దానికి మేలుకైతే అయిపోయి కే అని కేకేసి మొదలెడుతుంది. దానికి గుర్తే కేక్ ఎత్తే చాలు, ప్రార్థన రాకపోయినా, మమ్మీ రా అని మాటలు రాకపోయినా కే అంటే చాలు మమ్మీ ఉరికెత్తుంది. దానికి తెలుసు. మనకు కూడా నాకు ప్రార్థన రాదు, పాట రాదు, దాంట్లోకి పోయి ఏం చెప్తా. కొంతమంది అంటూ ఉంటారు, అమ్మా దేవుడు నమ్మకం, నాకు అసలు వాళ్ళు ఆడినట్టు రానే రావు పాటలు, నేనొచ్చి ఏం చెప్తా గాడికి అంటుంది ఒక బెస్తలవని. అయ్యో రావా, నువ్వు రాంగ నేర్చుకుంటాం అంటుంటుంది. గంటలకు నేనొచ్చి ఏం చెప్తా, వాళ్ళందరూ మంచిగా వాడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, నాకేమో మాటలే రావు. మనం పొంగ అన్నీ వస్తాయి కదండి, అన్ని దేవుడే నేర్పిస్తాడు. నాకు అంతకుముందు ఏమైనా నచ్చిందా? 20 ఏళ్ళ వయసులో పలక పట్టుకొని నేర్చుకుంటే వాళ్ళు దిద్దుడు, శనిగారి కన్నా వాళ్ళు చిన్న వయసులో వచ్చేస్తున్నాయి. నాకేమో 20 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళు రాకపోవు, పలక పట్టుకొని నేర్చుకున్నా నేను, నాకేం రాకపోవు. మనకు రాదని చెప్పి అనంత దేవుడు అన్ని నేర్పిస్తాడు. కనుక ఆయన ఆకాశంను, భూమిని, సముద్రంను, దానిలోని సర్వంను సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎన్నడు యేసయ్య మాట తప్పడు. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడా, మారుతాడా? చెప్పండి. ఆ దినాల్లో మంచిగా కనికరంగా ఉంటుండే, జాలి కలిగి ఉంటుండే. ఎవరైనా రోగులు, కుష్ఠరోగులు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని చేతులు జోడిస్తే వాళ్ళని చేతులారా ముట్టుకునేవాడు. కానీ ఇప్పుడు మారిపోయింది యేసయ్యగా. ఎంత కేకలేసినా అత్తలేడు యేసయ్యగా, మారిపోయింది. రోగులను అస్సలు ముడతలేడు. యేసయ్య ముందున్న దేవుడుగా లేడు ఇప్పుడు అంటావా? యేసయ్య ఎన్నడు మారు. మనుషులైన మనం మారిపోతారు. మొన్నటిదాకా మేము మంచిగా మాట్లాడుతుండే వాళ్ళిద్దరికి బెల్లం ఉండే, ఇప్పుడు ఏమైంది? చూస్తేనే షేద్ అయిపోయింది. ఇయ్య మారిపోయింది ఇద్దరు కూడా.
అంటే వాళ్ళు ఉంటారా లేదా? ఇరుగు పొరుగు వారు. మనకి ఇయ్యాల తీయగున్నోళ్ళు రేపు చేత అయిపోతారు. చిన్న బకియాలు తీయగున్న వాళ్ళు రేపు చేదు అయిపోతారు కదా అబ్బా. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మాట్లాడతారు. మనుషులైన మనం మారిపోతా ఉంటాం, కానీ దేవుడు మాత్రం ఎన్నడు మారడు. దేవుడికి స్తోత్ర. మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసు. తరాలే మారుతాయి, యుగాలే మారుతాయి, భూలోకమే మారుతుంది, భూమి ఆకాశములు మారిపోతాయి. మారని వాడొక్కడు ఎవరు? యేసు మాత్రమే. దేవునికి స్తోత్ర. అలాంటి వాడొక్కడు ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమండి. ఆయన మారడు. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఎప్పుడు నీ మీద ప్రేమ కలిగే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు నీ మీద కోపం అంటూ ఉండదు. నువ్వు చేసే పాపాలను ద్వేషిస్తాడు ఆయన, కానీ నిన్ను మాత్రం ప్రేమిస్తాడు. ఆయన ప్రేమమూర్తి. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మారని దేవుడు. ఇంకా ముందు చదువుకుందాం. 146 కీర్తన 7వ వచనం. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. నాయనక పలకండి. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఇప్పుడు ఏమన్నా రాయబడింది? ఎవరికట? విడుదల. ఇంకా ఆకలి గల వారికి ఆహారం తీరుస్తాడు. ఇంకేం చేస్తాడు? బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తాడు. ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంటుండే. ఆ భూమి పక్కడు దోసుకున్నాడు. దీని మీద భూమి చేసి రేషన్ కార్డు పుట్టించి ఆధార్ కార్డు పుట్టించి భూమి ఎంత నాదే అని ఆక్రమించుకున్నాడు. ఆ పేదరాలు ఎవరి దగ్గరికి పోతుంది? ఆమెకు తెలిసిన ఊర్లో ఒక్కడే ముక్కుడోడు ఆ వకీలు గాడు. ఆడు అస్సలు న్యాయం చేసేటోడు కాదు. ఆయనకి దేవుని భయం లేదట, మనుషుల భయం కూడా బొత్తిగా లేదట. వాళ్ళ దగ్గరకు ఎప్పుడు ఆదరించినట్టే నిలబడేది. బడిలో కాదు, పిల్లలు ఆదరించినట్టే పోయేది. ప్రెజెంట్ సార్, ఎస్ సార్ అన్నట్టు. అయ్యా నీ బాధ్యత, నాకు న్యాయం తీర్చు. మా పక్కడు భూమి అంతా దోసుకున్నాడు అయ్యా, కాగితాలు దొంగ కాగితాలు పుట్టించిండయ్యా. పో ముసలవా, నాకు పనులు లేవా, పో రేపు రాపో. మళ్ళీ రేపు పోయింది, ఎల్లుండి పోయింది. వారం రోజులు నడిచింది, నెల రోజులు నడిచింది, మాటి మాటికి నడిచింది. మధ్యాహ్నం లేదు, ఉదయం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈమె ఆయనకు కనబడాలి. అమ్మో ఇది నన్ను చేసేటట్టుంది, దీని ద్వారా మెంటలు వచ్చేటట్టుంది, నాకు పదే 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 న్యాయం తీర్చి అంటూ ఉంటుంది. నాకు దేవుని భయం లేకపోయినా, మనుషుల భయం లేకపోయినా ఇది పదే పదే వస్తుంది. కనుక ఈ పీడ పోవాలంటే న్యాయం తీర్చేస్తా పోని అని అనుకున్నాడట అన్యాయస్తుడు. అనుకునేసరికి ఆమె న్యాయం తీర్చింది. ఏం రాబడి రాకపోయినా ముసలవ దగ్గర అది ముందే విధురాలు, ఏం దొరకపోయినా న్యాయం తీర్చేశాడు. అంటే అన్యాయస్తుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఆమె మాటి మాటికి రాకుండా నన్ను విసిగించకుండా ఉండాలంటే నేను న్యాయం తీర్చాలి, వీడ ఒడగొట్టుకోవాలి అనుకున్నాడట. మనం కూడా దీవారాత్రులు దేవునికి మొరపెడితే బాధించబడేవారు మొరపెడతా ఉంటే దేవుడు న్యాయం తీర్చాడా? చెప్పండి. తప్పకుండా న్యాయం తీర్చాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మంచి సాక్ష్యం దిద్దునే చెప్తా ఉన్నాను. అయ్యగారు నాకు 45 రోజుల్లో చదివినందుకు ఒక షర్ట్ ఇచ్చాడు. ఆ షర్ట్ నేను తీసుకోగా ఇట్లా ఫోటో దిగిన ఫోటో ఫేస్బుక్లో పెట్టాడు పాస్టర్ గారు. ఆ అంగి ఎంత విలువైందంటే నాకు 50,000 తెచ్చిపెట్టింది ఆ అంగి. ఎక్కడో అవుటర్లు ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో నా బొమ్మ చూసి, అయ్యగారు మీరు 45 రోజుల్లో బైబిల్ చదివారా? చాలా సంతోషం. మందిరం కూడా కడుతుండ్రా? చాలా సంతోషం. మా తరఫున నీ అకౌంట్లో 50,000 ఎత్తున్నాను రాసిపడుతున్నారు. వేసేసారు ఆడ కూడా. ఆయన ఇంకో పాస్టర్ చెప్తా ఉన్నాడు, మీకు డాక్టరేట్ వచ్చిందంత ఇద్దరికి అంగీలు ఇచ్చాడు కదా పాస్టర్ గారు, కాంతయ్యకు జక్కయ్యకు అంగీలు మామూలు కాదు, అయ్యగారి చేత ఇవిడిన అంగీలు నాకు 50,000 తెచ్చింది అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, మనకు మేలు చేసే దేవుడు, కీడు నుండి తప్పించే దేవుడు. ఇంటి కేసు, పంట కేసు, గోజ కేసు, చదువు కేసు, ఇల్లు కేసు, పిల్లల కేసు, గోజ కేసు, గొడ్ల కేసు, అన్నానికి కేసు, అన్నిటి కేసు. కేసు లేనిది గిరిక తిందామంటే గింజ కూడా ఉండదు అని అన్యులు చెప్తారు సాక్ష్యం. ఎవరు కావాలంట? వాళ్ళకు యేసే కావాలి. హల్లెలూయా. మరి నీకద్దా యేసు? చెప్పండి. మనందరికీ యేసు కావాలి. బాధించబడి వారికి ఆయన ఏం చెప్తాడు చూడండి. 6 లక్షలు పట్టుకొని చేతిలో ఇల్లు గట్ట మొదలు పెడితే ఇంత పెద్ద 2 బంగ్లాలు దేవుడు తయారు చేసి కమలమ్మకి ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుడు అన్యాయస్తుడుగా బాధించబడి వారికి మేలు చేస్తాడు ఆయన.
చాలా బాధలు ఉన్నోళ్ళకి. ఒక ముస్లిం అతనికి చాలా భయంకరమైన కురుపులు తయారైతే ఆయనను పైగదిలో పడేసాడు. అక్కడ అన్ని పీనుగులే పోతాయి. అక్కడ పోయిన మళ్ళీ తిరిగి ప్రాణంతో రారు. డాక్టర్లు అప్పుడప్పుడు పోయి చూసుకుంటూ వస్తుంది. ముఖానికి నిండా కప్పుకొని చేతులకు గ్లౌస్ వేసుకొని, అది ఇన్ఫెక్షన్ వ్యాధి. ఆ కురుపులు వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఏం కురుపులు అని. ఏడ యాంటీబయాటిక్ సోకుతుందో అందరికీ అని ఆయన పైగదిలో పట్టేసి ఎవ్వరు కూడా చేత పడతలేదు డాక్టర్లు. ప్రభువే స్వయంగా వచ్చిండట ముస్లిం అతని పక్కకు వచ్చి కూర్చుండి, ఈయన గుర్తుపట్టిండట ఈయన యేసు ప్రభు అని. అల్లా కాదని. మా అల్లా రావాలా, నువ్వెందుకు వచ్చినావు అని అడుగుతా ఉన్నాడట. మా అల్లా రావాలి కదా, అల్లా రాకుండా నువ్వెందుకు వచ్చినావు అని అంటే ఆయన అన్న మాట ఈయనకు షాక్ అయిపోయింది. ఏమన్నాడంటే, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకూబ్ దేవుడను. ఇబ్రాహీం కా ఖుదా, ఇస్సాక్ కా ఖుదా, యాకూబ్ కా ఖుదా నైవు అని ఆయన భాషలో ఆయనకి చెప్పాడట. నేనే చూడు, నీ కురుపులన్నీ పోతాయి, నువ్వు నా సేవ చేయాలని ఏదో మాట తీసుకున్నాడు. ప్రభు ఆయనకు దర్శనం ఇచ్చాడు, అదృశ్యమయ్యాడు. ఎట్లా మీ మనిషి చచ్చిపోతాడని డాక్టర్లు ఏం చేశారు, ఇంటికి పంపించారు. ఇంటికాడ షవర్ కింద స్నానం చేస్తా ఉంటే కురుపులన్నీ కూడా రాలిపోయినాయి. నున్నటి శరీరం అయిపోయిందట. కురుపులన్నీ కూడా మొత్తం రాలిపోయింది. పిత్తితో పాటు, చీమితో పాటు, రక్తంతో పాటు మొత్తం పోయినాయట. సబ్బు రాసుకుంటే ఎట్లా సబ్బు పోతుందో, సబ్బు అంతా రాసుకుంటే ఎట్లా పోతుందో అట్లా పోయిందట. ఇప్పుడు ఆయన సాక్షిగా ఉన్న టీవీలో వస్తుంది. ముస్లిం అతను నిజంగా యేసు ప్రభు దేవుడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. బాధించబడి వారికి ఆయన ఏం చెప్తాడు చెప్పండి, న్యాయం తీరుస్తాడు. బాధించబడు. నువ్వేదైనా బాధలో ఉన్నావా, నువ్వేదైనా కష్టంలో ఉన్నావా, దేవుని బిడ్డ దేవుడి సాయంకాల వేళ నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధలు పోగొట్టేవాడు నేనే అంటున్నాడు. హల్లెలూయా. నీ బాధల గురించి దేవుడికి నువ్వు చెప్పుకోవాలి. రెండో మాట ఏం చూసాం అందులో కింద, ఆకలి కన్న వారికి అయినా ఆహారం ఇచ్చే దేవుడు. 3 రోజులు అయినాయి. ఏసే బోధ వింటా ఉన్నారు. మై మర్చిపోయిండు, అన్నం తిండు మర్చిపోయిండు, ఆకలి మర్చిపోయిండు, నిద్ర మర్చిపోయిండు. వాళ్ళు ఎంత పరవశులు అయిపోయిండు. ఆ గుట్ట మీద, ఆ గలీల సముద్రం నేను కూడా చూశా. అందులో దిగా, అందులో ఈత కూడా కొట్టడానికి ప్రయాసపడ్డా, చేపలు చిన్న చిన్నవి పట్టడానికి ప్రయాసపడా. ఆ ఒడ్డుకే ఇట్లా పెద్ద గుట్ట పక్కకు ఎట్లుంటది, దాని మీద మొత్తం మా ప్రజలందరూ కూడా ఎక్కడ కూర్చుండి ప్రసంగం విన్నారు. 3 రోజులు దాని గుట్ట మీదనే కొండ మీది ప్రసంగం గుడి అని కట్టారు. ప్రభు చెప్పిన మాటలన్నీ అద్దాలల్లా అందులో పెట్టబడి ఉన్నాయి, అక్షరాలు రాయబడి ఉన్నాయి. అది ఇట్లా షట్టుకోన ఆకారంలో ఉంటుంది. షట్టుకోన ఆకారంలో ఆడికి పోయి మోకరించి ప్రార్థన కూడా చేశారు. ప్రభు ఈ చోటే నన్ను బోధ చేసింది. 3 రోజులు ఆకలి దప్పులు అన్నీ మర్చిపోయి, మై మర్చిపోయి వింటా ఉంటే ప్రభుకి అనిపించింది, అబ్బో వీళ్ళు 3 రోజుల నుండి ఆకలితో ఉన్నారు. అలాగనే ఇంటికి పంపిస్తే మా పిల్లకాయలు సొమ్మసిల్లి అడ్డం పడిపోతారు రోడ్డు మీద, కనుక వారికి ఏమైనా ఆహారం పెట్టే పంపాలి. ఏమైనా ఉందా అని అడిగాడు. అడిగితే బిర్యానీలు తెచ్చుకున్న వాళ్ళు, చేపల కూర తెచ్చుకున్న వాళ్ళు, కోడి కూర తెచ్చుకున్న వాళ్ళు పక్కకు దాచుకున్నారు. అమ్మ మాకు కావాలి, మా పిల్లలకు కావాలి. ఇది గిట్ట అటిత్తిమా మా పిల్లలకి ఎట్లా, ఇప్పుడు దారి కొట్టి పోయేందుకు కనీసం తినాన్ని వెళ్ళాలి కదా అని దాచుకున్నారు. చిన్నపిల్లగాడు ఏం చేశాడు, ప్రభా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, తీసుకొని ఇచ్చాడు. పాపం యథార్థంగా వాళ్ళ మమ్మీ వానికి ఎవల రొట్టెలు కట్టించింది. పోరా ప్రభుంబడ పోరా, బోధ వినిపోరా, నీ పడిపోయిన ఖాళీ నీకు వచ్చింది, దేవుని కంటే ఎక్కువ నా నీకు ఈ ముల్లి కట్టిస్తున్న పడు, రొట్టెల ముల్లే, చేపలు కూడా అందులో ఫ్రై చేసి పెట్టినా తినిపో అంటే వాడు బోధ వినుకుంటా తినుడే మర్చిపోయిండు. ఎన్ని తినడం మనకు తెలియదు. 5 రొట్టెలు మాత్రం మిగిలింది, 2 చేపలు కూడా మిగిలింది. ఎన్ని కట్టించింది వాళ్ళ మమ్మీ. అది తీసుకుపోయి ఏసై చేతులు పెడితే ఏసై నింగికి చూశాడు, స్తోత్రం చేశాడు, విరిచాడు, పంచమని చెప్పాడు శిష్యులకు. 12 మంది శిష్యులుగా అందరినీ 50 మందిని కూర్చోబెట్టింది. 100 మందిని, 100 మందిని, 50 మందిని, 50 మందిని. అట్లా మనకు లెక్క దొరికింది. 8,000 మంది వచ్చిండట, 5,000 మంది. లేకుంటే లెక్క కూడా మనకు దొరకపో కదండి. అంత 5,000 మంది పురుషులందరూ కూడా తిన్నా 12 గంపలు మిగిలినాయి అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆకలి గల్ల వారికి అయినా ఆహారం ఇచ్చు దేవుడు. దేవుడికి స్తోత్ర. ఇజ్రాయెల్ ప్రజలు 20 లక్షల మంది. 20 లక్షల మందికి ఏదన్నా పెళ్లి భోజనాలు చేయాలంటే ఎన్ని పింటల మాంసం కావాలా? మా వాడలో ఉన్న 1000 మందికే 3 పింటలు పడుతుంది. వాడ అయినోడు పోయినోడు అందరు తినిపోతారు ఏదన్నా పెళ్లి ఎత్తి. మరి అక్కడ 20 లక్షల మందికి ఎంత మాంసం కావాలి? వాళ్ళు మాంసం కొరకు శోకం పెట్టి ఏడిచారట. ఐగుప్తు దేశంలో మేము చేపలు ఫ్రై చేసుకొని తినేవారము, మాకు దోసకాయలు దొరుకుతుండే, బీరకాయలు దొరుకుతుండే, ఉల్లిపాయలు దొరుకుతుండే. ఉల్లిపాయల పేరు ఎత్తారండి. మనం ఏమంటాం, అన్ని వాసన, గిన్నె కడిగినా ఉల్లి వాసన పోదంటాం కదా. వీళ్ళకు కూడా ఐగుప్తు దేశం విడిచినా ఏ వాసన పోలే, ఐగుప్తు వాసన పోలే. అయ్యో ఉల్లిపాయలు, అయ్యో బీరకాయలు, అయ్యో దోసకాయలు, మాంసం అసలు లేనే లేదు. ఎల్లించండి
ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం నుండి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తే ఒక్కసారన్నా మాంసం కడుపు నిండా అనుకొని తినకపోతే మాంసం కావాలని చెప్పి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ మాంసమే శోకం పెట్టారు. ఏకంగా సమాజం అంతా మాంసం అనుకుంటా ఏడుతా ఉంటే మోషేకి ఎంత కోపం వచ్చిందో. వీళ్ళ నేను అన్నానా, సంకలు ఎత్తుకున్నానా, ఇంతమందికి మాంసం తెచ్చి పెట్టేందుకు, ప్రభువా నన్నే చంపేయి, వీళ్ళందరినీ బతకని అన్నాడట. మోషే నువ్వు ఎందుకు బాధపడతావు, రేపు మాంసాన్ని పంపిస్తా అన్నాడు దేవుడు. ప్రభువా ఎన్ని బలాలేసి చేపలు పడితే ఇంతమందికి ఎట్లా సరిపోతుంది, ఎక్కడికెళ్ళి తెస్తావు, చూడు నేను పంపిస్తా అన్నాడట. నీకేం చేశాడు, వలస పక్షులు అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి కదా, చలి దేశాల నుండి వెచ్చని దేశాలకు వెళ్ళిపోతా ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి సముద్రాలు దాటుకుంటా. వేల పక్షులండి, వేల పక్షులు. గాలి ఒకసారి ఇడిదింపిండాడు దేవుడు. ఆ గాలి దింపేసరికి అన్ని కుప్పలుగా వచ్చి 20 లక్షల మంది పండాలం చుట్టూ టప్ప 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 రాలాయి. 3 ఎత్తుతో రాలేయి. దేవునికి స్తోత్రం. 3 ఎత్తుతో వాటిని ఏం చేస్తుంది, వీళ్ళు పట్టాల బొండికాయ విసుకాల కుప్ప పెట్టాలి, పట్టాల బొండికాయ విసుకాల కుప్ప పెట్టి ఒక్కొక్కరికి రాసి కుప్పైంది. అట్టి చేపలు ఎండబెట్టుకున్నట్టు పాండి పట్టినాడు బెస్తోళ్ళు. ఆడుకు కట్టి అట్టి చేపలు ఎండబెట్టుకుంటా ఉన్నారు. ఇక తెగుళ్ళు బయలుదేరా ముక్కలకి లక్షలాగా తినబెట్టిండని దేవుడు. కళ్ళల్లో మాంసం ఎరిగిపోయిందట. 30 రోజులు తిన్నారు. మాకు పొద్దున మాంసం తింటే సాయంత్రం నాకు అసలు నోటికే ఎక్కది. నీకు ఎక్కుతుందా, మీరు కొంతమంది తింటారు కానీ 3-4 రోజులు. నేను పొద్దున మాంసం తిన్నా అంటే మధ్యాహ్నం మళ్ళా అది తినబుద్ధి కాదు. ఏదన్నా బెండకాయ కూర ఉన్నా పచ్చడి వేసుకున్నా పర్వాలేదు, ఇంత గంజి పోసుకున్నా పర్వాలేదు, ఇంత ఏదన్నా పులుసు పోసుకున్నా పర్వాలేదు అది ముట్ట. అయితే వీళ్ళకి 30 రోజులు దేవుడు తినబెట్టింది. తినబుద్ధి అవుతుందా? 30 రోజులు. ఆకలి కన్న వారికి ఆహారం ఇచ్చు దేవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి దేవుడికి స్తోత్రం. దేవుడు ఆకలి కన్న వారికి ఆహారం ఇచ్చారు. ఆ కాలంలో మేము ఉపవాసం ఉండేవారం. అది నాన్న బాగా తాగుతుంది, మాకు అసలు ఇంట్లో బియ్యమే ఉండేవి కాదు, పప్పులు అయిపోయి అలస వేసుకొని తినేవాళ్ళం. ఒక్క కొడుగుడు పోసుకొని 3 పంచుకొని తినేవాళ్ళం. అసలు ఇవాళ రేపు 2 పోసుకుంటాం కానీ, ఒక్కొల్లే 2 పోసుకుంటాం కానీ 3 పోసుకుంటాం కానీ, ఆ దినంలో ఒక్క కొడుగుడిలో 3 పాలు, సన్ని అంత ధాన్యాలు అంత అట్లా చిన్న మేము ఇళ్ళకాయలం. మమ్మీ ఏపుతా ఉంటే పోయి చుట్టూ మేము కూర్చుని చూసేవాళ్ళం. రొట్టెలు వేడి వేసిన కొద్దీ మావుడు నడిపడు లగాయించేసుడు. ఎన్ని తిన్నావురా అంటే క్షామాలు నమ్ములుకుంటదే. క్షామాలు అంటే ఏం తెలుసు, నాకేం తెలుసు ఎన్ని తిన్నాను. బాగా తినేవాడు. వేడి రొట్టెలు ఎన్ని ఎత్తాడిని తినేసేవాడు వాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పేద పరిస్థితుల్లో మేము ఉన్నామండి. కానీ దేవుడు ఆహారం ఇచ్చి దేవుడు బీదలను వారి బాధల్లో నుండి విడిపించే దేవుడు. ఆకలి కన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు. 3వ మాట ఏం చూశాం, బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడు. జైల్లో బంధించబడి పౌరుశీలను ఉండగా దేవుడు ఏం చేశాడు, సంఖ్యలు తెగనరికి బంధించబడిన వారికి విడుదల ఇచ్చాడు. ఐగుప్తు చెరలో హేరోదు రాజు కింద బానిసలుగా ఉన్న వారిని ఏం చేశాడు, ఎర్ర సముద్రమే చీల్చి వారిని బయటకు తీసుకొచ్చాడు. బంధించబడిన వారిని విడుదలిచ్చే దేవుడు. మనం కూడా పాపంలో బానిసలుగా ఉండగా దేవుడు మన బంధకాలు తెగనరికి ఎన్ని వేలు కానీ తంబాకు ఓతలేదు కొంచెం పెట్టి నేను బాప్తిస్మం పొందిన కానీ ఇది ఓతలేదు అని నలుచుకొని వేసుకున్న దినాలు లేవా మనకు? అవి బంధకాలు. కానీ అసలు బంధకాలు కూడా దేవుడు ఏం చేశాడు, తొలగించాడు. చిన్నమ్మ ఒకసారి అన్నం తిన్న తర్వాత కిల్లు వేసుకునే అలవాటు గుంటూరు మారుతమ్మకు. కిల్లు వేసుకుంటున్నానట. దేవుణ్ణి నమ్ముకుంటా కానీ తంబలపాకు వేసుకుని మన సరా నమ్ములు. దేవదూత దర్శనం అంటుందట, అమ్మా గుంటూరు మారుతమ్మ పండ్లు ముత్యాల వలె ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి, కానీ ఈ మధ్యలో పండ్ల మధ్యలో ఈ ఎర్ర గీతలు ఏంటి, ఇవి వికారంగా ఉన్నాయి. దూతలే మాట్లాడుకుంటున్నాడ. ఈ పండ్ల మధ్యలో ఏమున్నాయి, ఎర్ర గీతలు, ఇవి వికారంగా ఉన్నాయి కదా అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దెబ్బకు తంబలపాకు ఇచ్చిపెట్టిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా రోత అలవాట్ల బంధకాలన్నీ దేవుడు విడిపిస్తాడని. ఆయన విడిపించే దేవుడిని. సమయం చాలా దాటిపోతుంది, త్వరగా ముగించుకుంటాం. ఆ కీర్తనలో చూడండి, ముగడేం రాసిందో, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధ్వరాలను ఏం చేస్తాడు. ఎంత మంచి మాటలండి. ఈ లోకంలో చాలా మంది బతకచ్చిన వాళ్ళు ఉన్నారు. పరదేశులు మారాటోళ్ళు పాపం కూలీనాలు చేసుకుని ఊర్లో బతుకుతా ఉన్నారు. కొంతమంది మార్వాడీస్ ఉన్నారు, కొంతమంది జైనోళ్ళు ఉన్నారు, కొంతమంది గుజరాతీలు ఉన్నారు లేదా ఈ ఊర్లో, కొంతమంది తమిళోళ్ళు హౌస్లోళ్ళు ఉన్నారు.
ఈ ఊర్లో బతకొచ్చిన వాళ్ళు పరదేశులు పాపం. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే కులము ఎవరన్నా వాదించేదనుకుందా? వాళ్ళకు కులం లేకపోయాడు, గోత్రం లేకపోయాడు. పరదేశులు వాళ్ళు. మనకన్నా బెస్తులందరూ ఏకమవుతారు. ఏమన్నా జరిగితే మా వాళ్ళందరూ ఏకమవుతారు. వాళ్ళకు కుల పెద్దలందరూ ఏకమై కులంలో న్యాయం జరిగిస్తారు. చూడండి, పరదేశులకు కూడా దేవుడు న్యాయం తీర్చువాడై ఉన్నాడు. పరదేశులను ఆదరిస్తాడు. గుడ్డి వారికి కన్నులు ఇస్తాడు. కురుంగిన వారిని ఏం చెప్తాడు? లేవనెత్తుతాడు. బంధించిన వారికి విడుదల. నీతిమంతులను ప్రేమిస్తాడు. పరదేశులను ప్రేమిస్తాడు. ఆఖరికి ఏముంది? తండ్రి లేని వారిని కూడా, విధురాలను కూడా ఆదరిస్తాడు. ఎంతమంది విధురాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఉన్నారా మన మధ్యలో? 1 2 3 4 5 6 7 8 ఇంతమంది విధురాళ్ళు ఉన్నారండి. విధురాళ్ళని ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమన్నా ఇప్పుడు తండ్రి లేని వారిని విధురాళ్ళను ఆదరిస్తాడు. ఈసారికి వెళ్ళాలి మీకు శుభవార్త. వీళ్ళని ఆదరించేటోడు కొండున్నాడు. నాకెవరు దిక్కు కట్టుకున్నాడు నాడే చనిపోయి ఇలా నా చెల్లనా ఎవరు కాకపోయి నేను ఒంటరిదాన్ని. ఈ పాట పాడితే చెవుల ఎవరు? దయ్యం. నువ్వు ఒంటరిదాన్ని, నేను ఒంటరిదాన్ని. ఈమె కూడా ఆమెతో పాటు ఏకీపించి ఏమని చెప్తుంది? అయ్యో నేను ఒంటరిదాన్ని. అయ్యా నేను దిక్కు మాలిందాన్ని అయ్యా. ప్రార్థన కూడా ఎట్లా చెప్తారండి? నేను ఉత్త విధురాలనయ్యా, నేనేం లేని దాన్ని అయ్యా. వాళ్ళకి ఇండ్లు ఉంటుంది, 10 తులాల బంగారం ఉంటుంది, విలువల రూపాయలు ఉంటాయి, కట్టుకునే చీరలు ఉంటాయి. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తారు? నేను దిక్కు లేని దాన్ని అయ్యా, నేనేం లేని దాన్ని అయ్యా, దరిద్రులనయ్యా. అట్లా అనద్దు. మనకెవరున్నారు? ఆదరణకర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆదరించువాడు యేసయ్య. తండ్రి లేని వాడిని వారు చూసేవాడు యేసయ్య. ఇక మీద నేను నువ్వేమని ప్రార్థన చేయాలి? నాకు నువ్వున్నావయ్యా, నాకేం తక్కువ లేదయ్యా. ఇట్లా ప్రార్థన మార్చండి. ఇక ఏమని మార్చాలా? నాకు నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉంటే నాకు అన్ని ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. నీరువుల బంగారం నీవే, పెట్టెల రూపాలు నీవే, పర్సులో కూడా రూపాలు నీవే, డబ్బల పిండి నీవే, ఇంకో డబ్బల బియ్యం నీవే. హల్లెలూయా. పాతకాలంలో పాటలు పాడేవారు. మొన్న నాటుల్లో కోతల్లో ఉయ్యాలు యేసయ్య ఉన్నాడే ఉయ్యాలు. మోతల్లో ఉయ్యాలు. కోతలంటే ఇవి కోసుడు. మోతలంటే ఏంటి? గంపలు నింపుకొని మోసుకొని తెచ్చి కుప్ప పోసుడు. కోతల్లో కూడా యేసయ్య ఉన్నాడట, మోతల్లో కూడా ఉన్నాడట, నాట్లల్లో కూడా ఉన్నాడట. నాటులో నా తండ్రి నాటుకున్నాడు. ఇక ఈ పాట వాడినాడు మా రాయలకి ఎంత కోపం వచ్చింది. ఇక కుండల్లో బిందెల్లో కూడా యేసయ్య ఉన్నాడా అనబట్టి, ఇక కుండల బిందెల్లో కూడా యేసయ్య ఉన్నాడా? ఈ పాట ఆమె కోపం వచ్చింది. కానీ పల్లెటూరులో ఏం పాడతారు ఈ పాట? వాళ్ళకి సంబరం. నాట్లేయంగా ఈ పాట పాడతారు. వాళ్ళు కోతల్లో మొత్తల్లో యేసయ్య ఉన్నాడే అని పాడతారు. ఎంత మంచి పాట. మనకు అన్ని చోట్ల యేసయ్య ఉన్నాడు. మనలో యేసయ్య ఉన్నాడు. ఈ భూలోకంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య లేనిది ఎక్కడ కూడా లేసే లేదు. ఈ సృష్టి యావత్తు ఆయన సన్నిధితో నిండి ఉంది. గాలి ఎట్లా మనం ఆవరించుకొని ఉన్నదో దేవుడు ఊపిరి కంటే కూడా దగ్గరగా ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఊపిరి కంటే కూడా దగ్గరగా ఉన్నాడు. కనుక తండ్రి లేని వారిని, విధవరాలను ఆయన ఆదరించువాడు, పరదేశులను కాపాడువాడు. భక్తినుల మార్గం ఆయనకు వంకర మార్గంగా చేయును. యెహోవా నిరంతరం మేలును. సియోను నీ దేవుడు తరములన్నిట్లా రాజ్యం చేయును. కనుక ఏం చేయాలి? నువ్వు యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలి చెప్పండి? యెహోవాను స్తుతించుడి.